ఎవరైతే జేఎన్టీయూఏ R23 R20 R19 R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారో 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇంతకుముందు వచ్చేసరికి వాటికి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చాను. పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది అయితేనేమి, రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయితేనేమి. ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీయూఏ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయినట్టు ఇంతకుముందే చెప్పాను. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది చివరికి వచ్చేసింది అనమాట. ఇంకా 2 సబ్జెక్ట్స్ ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది మిగిలింది. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఈ వీక్లో కనుక ఇది కంప్లీట్ అయిపోతే ఈ మంత్ ఎండింగ్ కల్లా మీ పేపర్ వాల్యుయేషను మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ మంత్లో అయితే ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ జేఎన్టీయూ ఏది రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే 4th ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయి జేఎన్టీయూ వాళ్ళది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ ఇచ్చాను. అయితే మరి జేఎన్టీయూ 2122 పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడంటే రిజల్ట్స్ వచ్చేసరికి జూన్ 1st వీక్లో రిలీజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే మళ్ళీ కాలేజీ రీఓపెన్ అయిన తర్వాత మీకు ఈ జేఎన్టీయూ 2122 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ అనంతపూర్ది 2122ది స్ట్రిక్ట్గానే ఉంటుందండి. పేపర్ వాల్యుయేషను ఎప్పుడు ఎలా జరుగుతుందో ఈసారి కూడా అలా జరుగుతుంది. అయితే ఇంతకుముందు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, మళ్ళీ 3 months బ్యాక్ ఎలా జరిగిందని చెప్పేసి నేను ఒక వీడియో మొన్న జేఎన్టీయూ 2122 బీటెక్ రిజల్ట్స్ దాంట్లో చెప్పాను. సో అది చూడండి ఎలా జరుగుతుంది ఏంటి పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి. సో ఇంకా దీని మీద పూర్తి స్థాయి అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్ అయిపోయాక నేను అప్డేట్ ఇస్తాను. రిజల్ట్స్ వచ్చే పోల్ కండక్ట్ చేస్తా, వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.